ఇక్కడ హాజరైనటువంటి కులం అనేది లేదు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. ఒక అద్భుతమైనటువంటి ప్రేమను పంచడానికి వచ్చిన అన్ని కులాల వారికి కూడా నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. మొదట ఊరేగింపు మొదలైంది దళితవాడ, అంటే నా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నటువంటి మాదిగ వాడ నుంచి ఊరేగింపు ప్రారంభమైతే వాళ్ళు ఎంతో అభిమానంతో పూలు చల్లుతూ అక్కడ నుంచి ప్రారంభమై ఈ గ్రామంలో నడి రోడ్డు మీద నడుచుకుంటూ తర్వాత కురప్పాలెం అంటే మనందరికీ నాకు ఇక్కడ తేడాలు ఉంటాయేమో కానీ రాజకీయంగా నన్ను ఎప్పుడు కూడా సొంత ఒక అన్నలాగానో కుటుంబ సభ్యులాగానో చూసేటువంటి గ్రామం ఆ ఊరి నుంచి వెళ్ళాం. అటు నుంచి ఇంకా మన యానాది కులస్తులకు సంబంధించి పలకరించాం. అలాగే అటు మరొక వైపు కోడూరు వచ్చాం. కోడూరు నుంచి కోడూరు అంటే ఈ కార్యక్రమమే కోడూరు సంఘాలు రెండు కలిసి అందులో ప్రధాన పాత్ర వహించారు. పేర్లు చెప్పొద్దని మా సీమ అన్నాడు. అక్కడ నుంచి అక్కడ ముస్లిం సోదరిమణులు ఉన్నారు, వాళ్ళని పలకరించాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. ఏమనిపిస్తుంది అంతేకాకుండా ఎవరు భోజనాలు వండుకోకుండా ఇంటింటికి ప్రతి కులంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటారు కదా, కుటుంబ సమేతంగా భోజనాలకి పిలిచారు. మీకు మీరే కుటుంబ సమేతంగా ఇక్కడ భోజనం చేయటానికి సంసిద్ధులై మీరందరూ ఇక్కడికి వస్తే మనకి కులం ఉంటుందా? మనకి ద్వేషాలు ఉంటాయా? ఉండవన్న దానికి నిదర్శనం మంచితనాన్ని గౌరవించేటువంటి, మంచితనం ఎక్కడుంటే అక్కడ గౌరవించేటువంటి సుగుణం ఏ పార్టీ అయినా సరే ఉంటుందన్న దానికి నిదర్శనమే మన సంగుపాలెం కోడూరు గ్రామం అన్ని ప్రాంతాల వాసులందరూ మీరు చూపెట్టినటువంటి ఇవాళ మీ స్వభావం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఇంత అభిమానం నాకు తెలుసు. నాతో అందరూ నేను ఉంది ఈ ఊరిలో యాక్చువల్గా పుట్టింది సంగుపాలెం కోడూరు గడ్డ నాకు జన్మనిచ్చింది. మన తల్లి అనసూయాదేవి కడుపు ద్వారా జన్మనిచ్చింది. కానీ గ్రామం ఏమో ప్రేమ ద్వారా జన్మనిచ్చింది. పుట్టింది ఇక్కడ, బుడిబుడి అడుగులు వేసింది నల్లూరుపాలెం. అక్కడి నుంచి నడక నేర్చింది రాయలసీమ నేర్పాడు. అక్కడి నుంచి మరలా తెలంగాణకు వచ్చి పోరాటం నేర్చింది ఎక్కడ అంటే తెలంగాణలో. పోరు బాట పట్టింది ఎక్కడ అంటే తెలంగాణ. అంటే మన గ్రామం నల్లూరుపాలెం, రాయలసీమ, తెలంగాణ, ఇన్ని ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధం, ప్రేమను పొందటం అనేది నేను మా అమ్మ ఇచ్చినటువంటి ఆ అమ్మ ప్రేమ వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని నేను భావిస్తున్నాను. చాలామంది మా ఇళ్లలో అంటూ ఉంటారు, మా అమ్మ జాలిగుణం, మా నాన్న పౌరుషం, ఈ రెండు నాకు వచ్చాయని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మా అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది. మా చెల్లి, నేను, మా అన్నయ్య ఉన్నాం. చిన్నప్పుడు చనిపోయిన తర్వాత మా అమ్మ పేరే మా ఇళ్లలో మా పిన్ని పిల్లలు కానీ, మా పెద్దమ్మ పిల్లలు కానీ ఎవరు ఏదో పేరుతో మా అమ్మ పేరు అనసూయం అయితే సూర్యనారాయణ, లేకపోతే సురేషు, లేకపోతే సూర్యావతి, ఇలా మా అమ్మ పేరు పెట్టుకునేవాడు. సరే, ఏదేమైనా ఆ విధంగా మా అమ్మ కడుపును పుట్టిన నేను ఈ సంగుపాలెం కోడూరు గడ్డ పైన పుట్టిన నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేను ఉన్న తక్కువ కాలమే మన ఊరిలో. 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు నల్లూరుపాలెంలోనే ఉన్నా. అమ్మ చనిపోవడంతో అక్కడే ఉన్నా. 4వ తరగతిలో తిరుపతిలో చదివాను. 10వ తరగతిలో గొడవలు జరిగినాయి.
చిన్నప్పుడే మీ అందరికీ తెలుసు నా మనస్తత్వం. ఇలా ఉంటా, కలిసినట్టే ఉంటాను. సమస్య ఏదైనా వస్తే ఇంకా ఎవరికి తల వచ్చేవాడిని కాదు, మీ అందరికీ తెలుసు అది. అక్కడి నుంచి నన్ను టీసీ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు 10వ తరగతి. అప్పుడు మా కన్నయ్య ఉండేవాడు, వాడు నన్ను తీసుకెళ్ళి, మా నాన్న కూడా వీటి గొడవలు నేను తట్టుకోలేనని చెప్పి తీసుకురాలి నన్ను. అక్కడ ఏర్పేళ్ళు 4 రోజుల పాటు సమ్మె కూడా జరిగింది. అప్పుడు మన విశాలాంధ్రలో రోజు వార్తలు వచ్చాయి. నారాయణ గారు అప్పుడు అనుకుంటే ఏసేపు మీరెవరు, అప్పుడు ఎవరు మనవాళ్ళు. తర్వాత మెట్రికులేషన్లో చేరా, మళ్ళీ ఇంటర్మీడియట్లో చేరాను. ఇక్కడ మళ్ళీ గొడవలు జరిగిన ఇంటర్మీడియట్లో మరలా నన్ను సస్పెండ్ చేశారు. ఇంటర్మీడియట్లో సస్పెండ్ చేసి ఆ తర్వాత కూడా మరుసటి సంవత్సరం కూడా నన్ను చేర్చుకోలేదు. అప్పుడు రేపల్లో చేరాను. మళ్ళా శ్రీమన్నారాయణ ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత మళ్ళా మన నిరుపులోకి వచ్చాను. ఏదేమైనా మన గ్రామంలో నిక్కచ్చిగా ఉన్నది ఏంటంటే బహుశా 10th సగం నుంచి డిగ్రీ వరకు మాత్రమే ఉన్నా. అయినా ఈ 5 ఏళ్ళే ఉన్నా నేను ఎంత అభిమానం, ఎందరి ప్రేమను పొందటం అంటే నాకంటే ధన్యజీవి, నాకంటే అదృష్టవంతుడు మరొకరు ఉండడని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ ఎలా ప్రేమను పొందానో అదేవిధంగా నేను చదివిన ఏర్పేళ్ళలో చిన్నప్పుడే నేను నన్ను సమస్యలే ఒక నాయకుడిగా తీర్చిదిద్దాడు. ఎక్కడ అన్యాయం జరిగితే ఇది మన బయలాజికల్, మన రక్తంలోనే అటువంటి భావన కొంతమందికి ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే చిన్నప్పుడే తిరగబడేవాడు. చిన్నప్పుడే తిరుగుబాటు చేయటం ద్వారానే ఏర్పేళ్ళలో అప్పుడే నాయకత్వ లక్షణాలు వచ్చాయి. ఇక్కడ మన ఊరిలో కూడా తెలుసు, పెద్దవాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే చెప్పేవాడిని, వినకపోతే కొట్టేవాడిని కూడా. మన ఊరిలో కూడా పెద్దలను గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, చిన్నపిల్లల్ని చక్కగా తీసుకుని ముచ్చట చేయాలి తప్పితే మూర్ఖంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఆ విధంగా అక్కడి నుంచి మొదలై అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగూడెం కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలు తీసుకుని 6 సంవత్సరాలకే మండలాధ్యక్షుడిగా అయ్యాను. ఇంకా నేను చెప్పాలంటే ఇటువంటి ఆవేశం, అదేవిధంగా ఇటువంటి ఆప్యాయత, ఈ రెండింటినీ దీనికి ఒక రూపం కల్పించింది ఎవరంటే నాకు ఎర్ర జెండా, మా భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిక్కచ్చిగా, నిజాయితీగా ఎలా ఉండాలో, చెడిపోకుండా ఎలా ఉండాలో నేర్పింది నాకు భారత కమ్యూనిస్ట్ పార్టీ. 45 ఏళ్ళైంది నేను అక్కడికి వెళ్ళి. నాకు ఎంతమందితోనో అనుబంధం. మా సాంబశివరావు గారిని ప్రత్యక్షంగా అక్కడ ఉండి వచ్చారు. ఖమ్మం జిల్లా అంటే ఒకనాడు పెద్ద ఉద్యమాల జిల్లా, ఇప్పుడు కూడా అదే ప్రభావం ఉంటుంది. ఆ జిల్లాలో నాయకుడిగా పెరగటం, ఆ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ అవటం మా రామకృష్ణ గారికి తెలుసు, ముప్పాళ్ళ గారికి కూడా తెలుసు. ఆ జిల్లాలో అవటం అనేది చిన్న విషయం కాదు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు నిజంగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ఆవేశాలు ఇంకా లోపల హృదయంలో రగులుతూ ఉన్న సమయంలోనే తెలంగాణ పార్టీ సెక్రటరీగా నన్ను ఆ తెలంగాణ అంటే మామూలు తెలంగాణ కాదు, అది వీరోచిత పోరాటాల కాణాచి తెలంగాణ. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక త్యాగాలు, బలిదానాలు చేసినటువంటి తెలంగాణ, గొప్ప చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అందించిన తెలంగాణ. అక్కడ నన్ను ఆదరించి తెలంగాణ, మనకి ఇతర పార్టీలకు వీళ్ళకి ఒకటే స్థానం ఉందని అనుకోవచ్చేమో, కానీ తెలంగాణలో ప్రతి ఇంటిలో కూడా మనల్ని అభిమానించేవాళ్ళు, అభిమానించని వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే గౌరవంగా ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. అటువంటి చోట నన్ను రాష్ట్ర సెక్రటరీగా ఎంపిక చేసుకోవటం, అక్కడ నన్ను ప్రజలు ఆదరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా రామకృష్ణ గారిని ఒక మాట చెప్పాలి. నన్ను అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు, నువ్వు ఆంధ్రవాడు ఇక్కడ ఎట్లా వచ్చావు అని, నువ్వు అక్కడ అడివి కదా అని. ఆయన పైకి ఏదన్నా నిజంగా ఆయనకి నా మీద ఎంత అభిమానం అంటే, నా మీద అంటే పార్టీ మీద. నేను తెలంగాణ సెక్రటరీ ఉన్నప్పుడు ముప్పాళ్ళ రామకృష్ణ గారు పార్టీ బతకాలి,
బతకాలంటే సాంబశివరావు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా నేను మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ నుంచి రామకృష్ణ గారు, ఇక్కడ నుంచి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, అసలు ఎక్కడ ఆంధ్ర నుంచి ఎంతమంది అక్కడికి వచ్చారో రావటమే కాదు అన్ని రకాల సహాయం చేసి నేను గెలిచిన తర్వాత ఒక రోజు హైదరాబాద్ ప్రెస్ మీట్కి వచ్చి రామకృష్ణ గారు నన్ను ఆలింగనం చేసుకుని చిన్నపిల్లలాగా వదిలిపెట్టట్లేదు, ఏంటి నీవంత ఎమోషన్ అవుతున్నావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలంలో కమ్యూనిస్టుగా నువ్వు గెలవటం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ నువ్వు గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాడు. అది అంటే కమ్యూనిస్టులకు మాత్రమే అది సాధ్యం అవుతుంది, కమ్యూనిస్టులకు మాత్రమే ఈర్ష్యలు. ఏదో సరదాగా అన్నాడు ఆయన, సాంబశివరావు చూస్తే నాకు కొద్దిగా ఈర్ష్య ఉందని. ఈర్ష్యలు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారంటే ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు, కానీ దాదాపు 90% ఈర్ష్య అసూయలు లేని వాళ్ళు, ప్రేమ అభిమానాలు వాత్సల్యాలు కలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులే. ఏమనుకోవద్దు నరేంద్ర గారు, ఇక్కడ ఉన్న నాయకులు ఏమనుకోవద్దు. ఎందుకంటే అంతిమంగా ఏ సిద్ధాంతం అయినా మనిషి కోసమే ఉండాలి, ఏ పార్టీ అయినా మనిషి కోసం ఉండాలి. కమ్యూనిస్టులుగా మేము ఈ మార్గం అనుకుంటున్నాం, టీడీపీ వారు మరొక మార్గం అనుకుంటున్నారు. ఎవరైనా సరే ప్రజలకు ప్రేమ పంచుతూ, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ, ప్రజల ఆదరాభిమానాలు పొందగలిగితేనే ఏ పార్టీ అయినా. ఇవాళ మా మీద ప్రేమన్నా అధికారంలో రాలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి, నేను ఎన్టీ రామారావు అభిమాని మీ అందరికీ కూడా తెలుసు, బహిరంగంగా అని చెప్తాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చెప్పేవాడిని. ఇక్కడ మా అన్నయ్యకి నాకు పంచాయతీ, మా అన్నయ్య అక్కినే నాగేశ్వరరావు అభిమాని, నేను ఎన్టీ రామారావు అభిమాని. మా వాడికి తీసుకెళ్ళి, మా వాడి పేరు నాగేశ్వరరావు అని పెట్టాడు మా అన్నయ్య. నేను వాడిని తీసుకెళ్ళి స్కూల్లో మా తాత పేరు పెట్టి వచ్చా, వేరే సోదరుని, అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. నేను రామారావు అభిమాని. అందుకని రామారావు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, పార్టీ ఏదన్నా అటువంటి వాళ్ళు ఉండాలి. ఎన్టీఆర్ లాంటి అంతిమంగా రాజకీయాల్లో ఉన్న ఎవరైనా సరే నీతిగా, నిజాయితీగా, వ్యక్తిత్వంతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందిస్తూ ఆదర్శప్రాయులుగా ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి. లేకపోతే రాజకీయాల్లో వద్దు, రాజకీయాల్లో పనికిరారు. రాజకీయాల్లో వాళ్ళు ఉండటం ద్వారా సమాజానికి కీడు చేస్తారు, చెడు చేస్తారు, హాని చేస్తారు. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు. అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇందా మరి రామకృష్ణ గారు కూడా అది చెప్పాడు. అందువల్ల అటువంటి వ్యక్తిత్వం అది ఏ పార్టీలో కూడా మంచి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆనాడు కాంగ్రెస్లో చాలామంది మంచివాళ్ళు, చాలామంది త్యాగతలు అన్నింటిలో ఉన్నారు, కానీ సిద్ధాంతాలు వేరు. అందువల్ల నేను ఆఖరిగా ఎక్కువ సమయం తీసుకోను, నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ముందు వ్యక్తిత్వాన్ని మనం అందరం పెంచుకుందాం, ప్రేమను పంచుకుందాం, ద్వేషాలు వద్దు. ఎన్నికలప్పుడు మాత్రమే ఎవరి పార్టీ వాళ్ళు చేసుకోండి. ఒకరిపైన ఒకరికి ద్వేషాలు వద్దు. కులం అనేది మనకు చెప్పి మనం పలానా కులంలో పుడతామని తెలిసి పుట్టలేదు. ఎవరు ఏ కులంలో పుట్టినా సరే మనం మనుషులు. ఎవరు ఏ కులంలో పుట్టినా సరే బాధ వస్తే ఏడుస్తారు. ఒక కులం వాడు ఏడవడు, ఇంకో కులం వాడు నవ్వుతాడు అనేది లేదు. ఎవరు ఏ కులమైనా సరే అందరి మనసులో ఒకటే, భావాలు ఒకటే. కాకపోతే కులం అనేది మనకు తెలియని ఈ చట్టంలో, భారతదేశంలో, మన ప్రపంచంలో మరి ఏ దేశంలో కులాలు లేవు, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఎంతమంది అభిమానం ఎందుకు చూపెట్టారు చెప్పండి? కులం అనేది అనుకుంటే, పార్టీలు అనేది అనుకుంటే ఎంతమంది అభిమానం చూపెట్టేవాళ్ళు కాదు. అందుకని కులాలకు అతీతంగా ప్రేమను పంచుకుంటూ మీరందరూ కూడా చాలా సంతోషంగా, ఐక్యంగా మన గ్రామంలో ఉంటే, నేను ఎక్కడున్నా సరే నాకు అది సంతోషంగా ఉంటుందని నేను మనవి చేస్తూ, అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటూ, ఇందాక ఒక అమ్మాయి ఒక కోరింది, ఆయన చెప్పింది కూడా కరెక్టే, నరేంద్ర గారు చెప్పింది కూడా వాస్తవంగా. నాకు ఏముంది నీ దగ్గర అంటే మీ అందరికీ తెలుసు, కొత్తగూడి వాళ్ళకి కూడా తెలుసు. ఏముంది నీ దగ్గర అంటే
నా దగ్గర ఏమీ లేదు. నాకు దగ్గర ఉంది ఏంటంటే ప్రజల ప్రేమ అభిమానాలు మాత్రమే ఉన్నాయి. ప్రజల ఎన్టీఆర్ అట్లనే మరి అట్లా చెప్పలేములే. అంటే మీ అందరికి కూడా తెలుసు. అది మన ఇంట్లో పిల్లలకి నేను మొన్న ఇప్పుడు నా మీద ఒక ఎలక్షన్ కేసు వచ్చింది.